గుడ్డలి పార్టీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ నేతలకు ప్రజల మనోభావాలు ఏమాత్రం పట్టవని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వారికి ప్రజల్లోనే కాదు వారి పార్టీలోనూ విలువ లేదని వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్ఛార్జీల శిక్షణలో చంద్రబాబు పాల్గొన్నారు. కార్యకర్తలకు విలువనిస్తూ వారిని నాయకులుగా తీర్చిదిద్దేది కేవలం తెలుగుదేశం పార్టీనేనని స్పష్టం చేశారు. ఎంత పెద్ద నాయకుడినైనా పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. అందరూ పార్టీ లైన్లోనే పనిచేయాలని సూచించారు. పార్టీ కట్టుబాటును దాటినట్లు భావిస్తే ఎమ్మెల్యేలనైనా పిలిపించి మాట్లాడుతున్నామని తెలిపారు. ఇటీవల పలువురు ఎమ్మెల్యేలను కేంద్ర కార్యాలయానికి పిలిచి వివరణ తీసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. పార్టీ టికెట్ ఇస్తేనే ప్రజల్లో గుర్తింపు స్థాయి వచ్చిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని, కొందరు పార్టీకి దూరమై జీరోలయ్యారని చంద్రబాబు గుర్తు చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. కార్యకర్తలు ఉన్నది జెండాలు మోయడానికి కాదని, వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలన్నదే పార్టీ ముఖ్యోద్దేశమని స్పష్టం చేశారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు గురువారం నాటికే 9 లక్షల ఇళ్లను సందర్శించారని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంపై అందరూ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. మంచి చేస్తున్నాం కాబట్టి రాబోయే ప్రతి ఎన్నికలోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.